టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఆదివారం సూపర్ 8తో జర్నీ కంప్లీట్ కావడంతో క్వాలిఫై అయిన సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ ఫైట్కి సిద్ధమవుతున్నాయి. మార్చి 4 నుంచి జరగబోయే ఫస్ట్ సెమీఫైనల్కి సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. 5న జరగబోయే రెండో సెమీఫైనల్కి ఇండియా, ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇందులో మనం ఈ వీడియోలో ఫస్ట్ సెమీఫైనల్ అయిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా, ఇంగ్లాండ్ గురించి ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ బలాలు, బలహీనతల గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ చాలా బలమైన జట్లు. కానీ ఈ టోర్నీలో మాత్రం సౌత్ ఆఫ్రికా గ్రూప్ స్టేజ్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా మోస్ట్ స్ట్రాంగెస్ట్ పొజిషన్కి చేరింది. 2024 సౌత్ ఆఫ్రికా అవమానాన్ని తీసుకుని ఈ సీజన్లో ఎలాగైనా సరే కప్పు గెలవాలని కసితో ఆడుతుంది. కానీ ఇంకోవైపు చూస్తే కింద మీద పడి ఎలాగైనా సెమీస్ చేరింది. గ్రూప్ స్టేజ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా చేతిలోనే ఫస్ట్ టైం ఓడిన కివీస్ ఆ తర్వాత రీసెంట్గా ఇంగ్లాండ్ చేతిలో గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోయింది. కివీస్ బ్యాటింగ్లో ఓపెనర్స్ అంతంత మాత్రం ఫామ్లో ఉంటే వాళ్ళంతా కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా మర్చిపోయినట్లు బ్యాటింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వాళ్ళలో ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. టాప్ ఆర్డర్లో, మిడిల్ ఆర్డర్లో తేడా లేకుండా బ్యాటర్లంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అయితే సౌత్ ఆఫ్రికా టీం అలా కాదు. మార్క్రమ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. టీంను ముందుండి నడిపిస్తున్నాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు. మార్కమ్కి తోడు డీకాక్, రికల్టన్, బ్రీవిస్, మిల్లర్, స్టబ్స్ అందరూ అదిరిపోయే ఫామ్లో ఉన్నారు. తర్వాత వచ్చే కార్బన్ బాష్ నుంచి తర్వాత వచ్చే జాన్సన్ అంటే మార్కో యాన్సన్. సో అందరూ బౌండరీలు కొట్టి అవసరమైతే టీంని గెలిపిస్తున్నారు. సో న్యూజిలాండ్తో కంపేర్ చేస్తే సఫారీల బ్యాటింగ్ అందుకోలేంత బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సఫారీ బౌలర్లు టోర్నమెంట్ నుంచి కొద్దిగా రిధం లేనట్టు కనిపించినా సూపర్ 8లో అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో సీక్రెట్ ఎనర్జీ డ్రింక్ తాగినట్లు అపోనెంట్ బ్యాటర్లను భయపెడుతున్నారు. లుంగి ఇంగిడి, కార్బన్ బాష్, ఆండ్రీ నోకియా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక మార్కో యాన్సన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక స్పిన్లో చూసుకుంటే కేశవ్ మహారాజ్ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో సఫారీ టీంలో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ అదే అవుతుంది. ఇక ఈ మ్యాచ్ జరిగేది ఈడెన్ గార్డెన్స్లో కాబట్టి ఈ స్పిన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. ఇక కివీస్ బౌలింగ్ విషయానికి వస్తే పేసర్లలో మ్యాట్ హెన్రీ మంచి ఫామ్లో ఉన్నాడు. అతనికి సపోర్ట్ ఇచ్చే లెవెల్లో ఇంకొక పేసర్ ఎవరు కనిపించట్లేదు. జేకబ్ డఫీ వికెట్లు తీయకపోవడమే కాదు, కనీసం రన్స్ ఇవ్వడంలో బ్యాటర్లను ఆపలేకపోతున్నారు. లోకి ఫెర్గ్యూసన్ కూడా అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నాడు. బట్ స్పిన్లో మాత్రం చూసుకుంటే కెప్టెన్ శాంటనర్తో పాటు ఇస్సోది, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ చాలా ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాళ్ళలో రచిన్ రవీంద్ర తప్ప ఇంకెవరూ కూడా అంత మంచి ఫామ్లో అయితే కనిపించడం లేదు. ఈడెన్ గార్డెన్స్లో స్పిన్తో పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి కివీస్ బౌలర్లు బౌలింగ్లో కూడా సఫారీలతో కంపేర్ చేస్తే కొద్దిగా వీక్గానే ఉన్నారు. అంటే సెమీస్ ఫైనల్ గురించి చేరే ఛాన్సులు కివీస్ కంటే సఫారీలకే ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఇక వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇప్పటి వరకు మొత్తంగా 19 టీ20 మ్యాచ్ల తలపడితే సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్లు గెలిచింది, న్యూజిలాండ్ 7 మాత్రమే గెలిచింది. టీ20 ఫార్మాట్ సఫారీలదే ప్యూర్ డామినేషన్. ఇక టీ20 వరల్డ్ కప్స్లో అయితే ఈ రికార్డ్ ఇంకా దారుణం. టీ20 వరల్డ్ కప్స్లో 5 సార్లు ఆడితే 5 మ్యాచ్ల్లోనూ సౌత్ ఆఫ్రికా 5కు 5 గెలిచింది. 100% స్ట్రైక్ రేట్తో ముందుకు దూసుకుపోతుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఎదురుగా కివీస్ ఉంటే సఫారీలు పవర్ఫుల్గా ఆడతారు. సో ఇంక పిచ్ రిపోర్ట్ అయితే చూద్దాం. సూపర్ 8లో జరిగిన ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎంత అద్భుతమైన పిచ్ అని. దానికి తోడు ఇండియా, వెస్టిండీస్ టీంలో బౌలర్లు వికెట్ తీయడానికి ఎంత కష్టపడ్డారంటే ఈ పిచ్ పైన బౌలర్లు పెద్దగా ఏం చేయలేరని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పిచ్ పై గెలవాలంటే బ్యాటింగ్ బలంగా ఉండాలి. ఆల్రెడీ చెప్పుకున్నట్లు కివీస్ బ్యాటర్లలో కంపేర్ చేస్తే సఫారీల బ్యాటింగ్ వేరే లెవెల్లో చేస్తున్నారు. దానికి తోడు బౌలర్లు పెద్దగా వికెట్లు తీయకపోయినా వేరియేషన్లో ఉన్న బౌలర్లు ఖచ్చితంగా రన్స్ కొట్టకుండా ఆపగలరు. నాకు తెలిసి ఈ సీజన్లో సఫారీ ఇంప్లిమెంట్ చేసినంత వేరియేషన్స్ ఏ బౌలర్లు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అక్కడే సఫారీలకు ఒక మార్క్ ఎక్కువవుతుంది. అయితే న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలంటే ఒక్కటే ఒక దారి ఉంది, అది టాస్ గెలవడమే. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై ఈవినింగ్ మ్యాచ్ జరుగుతుందంటే అవతలి పక్క ఎంత పెద్ద అపోనెంట్ ఉన్నా చేజింగ్ చేస్తున్న టీం ఆరాంసే గెలిచేస్తుంది. భారీగా డ్యూ వచ్చేస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ కివీస్ గెలవాలంటే అదృష్టం కొద్ది ఉండాలి. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవాలి. అప్పుడే కివీస్కి కొంచెమైనా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సఫారీ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే తప్ప కివీస్ గెలిచే ఛాన్సులు కనిపించవు. అయితే నేనైతే మార్క్రమ్ అలా చేస్తాడని అనుకోవడం లేదు. ఇక న్యూజిలాండ్ ప్లేయింగ్ 11కి వచ్చేస్తే శ్రీలంకలో పల్లెకెలో లాంటి స్పిన్ పిచ్ కోసం టీం సౌదీని ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. పెద్దగా ఏం చేసిందేం లేదు. ఈ సౌదీ పక్కన పెట్టి ఇంకొక పేసర్ని ప్లేయింగ్ 11లోకి తీసుకురావచ్చు. అప్పుడైతే జేకబ్ డఫీ లేదా జెమిసన్ లేదా జిమ్మీ నీషంని టీంలోకి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11కి వస్తే అహ్మదాబాద్లో లాస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే కొంతమందికి రెస్ట్ ఇచ్చారు. వాళ్ళంతా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది.
మార్కో యాన్సన్, రబాడా లాంటి ప్లేయర్స్. కానీ ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది కాబట్టి నోకియాకి కేకేఆర్ తరపున ఆల్రెడీ ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో నోకియా తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ సెమీస్లో సఫారీలో చేతిలో కివీస్ టీం మరోసారి ఓడిపోవడం అండ్ ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంటికి వెళ్ళడం పక్కా అనిపిస్తుంది. అయితే టీ20 వరల్డ్ కప్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు కదా. ఇప్పటి వరకు ఫామ్లో లేని సంజు శాంసన్ కూడా ఫామ్లోకి వచ్చి మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు. అలా కూడా కివీస్లో ఎవరైనా ప్లేయర్ ఫామ్లోకి వచ్చి కివీస్ని గెలిపిస్తారేమో చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారు? సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్లో ఎవరు గెలిచి ఫైనల్కి వెళ్తారు, లేదా ఎవరు గెలవాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. భారత్ మరియు ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య జరుగుతున్న సెకండ్ సెమీఫైనల్ మార్చ్ 5వ తేదీ జరగబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరుగుతుంది. సో ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం. వాంకడే పిచ్ మరియు వాతావరణంపై ఇంగ్లాండ్ జట్టుకున్న పూర్తి అవగాహన గురించి కూడా శామ్ కరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ద్వారా తమ జట్టులోని చాలామందికి ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఈ గ్రౌండ్లో ఎలా ఆడాలో, ఈ పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చాలా బాగా తెలుసు. అందుకే ఆపోజిట్ బలాలను చూసి మేము భయపడడం లేదు. వాంకడేలో గతంలో ఆడిన అనుభవం మాకు కొండంత అండగా ఉంటుంది. ఈ గ్రౌండ్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక భారత్తో సెమీఫైనల్ ఆడడాన్ని ఒక అద్భుతమైన కలగా చెప్పాడు. వాంకడే లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో వేల మంది భారతీయుల అభిమానుల మధ్య భారత్ను ఎదుర్కోవడం ఏ ఆటగాడికైనా కెరీర్లో మరచిపోలేని ఒక అనుభవం. సుమారు 33,000 మంది భారతీయుల క్రికెట్ ఫ్యాన్స్ ముందు వాళ్ళ కేకల మధ్య ఆడుతున్నప్పుడు ఒత్తిడి సహజంగా ఉంటుంది. అయితే మైదానం కనుక నిశ్శబ్దంగా ఉంటే అది మా జట్టు పైచేయి సాధిస్తుంది అనడానికి నిదర్శనమని సెటైర్ వేశాడు. భారత్ ఫ్యాన్స్ను నిశ్శబ్దంగా ఉంచడమే తన ప్రాథమిక లక్ష్యమని, 33,000 మందిని సైలెంట్గా ఉంచితే ఇండియాపై పైచేయి సాధించినట్లేనని, అలా చేయగలమని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ వరుసగా 5 విజయాలు సాధించినప్పటికీ ఇంగ్లాండ్ ఇంకా తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకురాలేదని శామ్ కరన్ చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో మేము మెరుగైన ఆటనే ఆడాం, కానీ ఇంకా మంచి గేమ్ రావాల్సిన సమయం ఆసన్నమైందని, గురువారం రాత్రి జరగబోయే కీలకమైన పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ 100% రాణించగలమని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. శామ్ కరన్ మాటలు 2023 ఫైనల్కు ముందు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాటలను గుర్తు చేశాయి. మరి శామ్ కరన్ మాటలకు ఇండియా ఎలా సమాధానం ఇస్తుందో చెప్పాలి.